హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఈ కొత్త సంవత్సరంలో కిచెన్లోకి నేను ఒక కొత్త ప్రోడక్ట్ తెప్పించానండి. అదేనండి మన చాపింగ్ బోర్డు. మార్నింగ్ లెగ్గానే మనకి ఈ బోర్డు చాలా అవసరం. స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డు. ముందైతే నేను ప్లాస్టిక్ వాడేదానండి. ఇది చాలా రోజులు వాడుతుంటే కలరు పోతుంది, గీతలు పడిపోతాయి. గీతలు పడడం మనకు వెజిటబుల్స్ అవి కట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు మనం ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. అది అలాగే స్టీల్ మీద కూడా గీతలు పడతాయి, కానీ దానివల్ల మనకి హాని ఏమీ లేదు. ఇదిగోండి, స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ ఆర్ మోర్ హెల్దీ అండ్ హైజెనిక్. గీతలు పడినా మనకి ఏం పాడవదు. మనం కోసుకుని కట్ చేసుకుని కాయగూరలోకి ఏ విధమైన ముక్కలు కూడా వెళ్ళవు, గీతలు పడతాయి అంతే. 100% స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఈకో ఫ్రెండ్లీ, అంటే మన వాతావరణం కూడా చాలా మంచిది. మళ్ళీ రీసైక్లింగ్ ప్రోడక్ట్ కూడా ఇది. రండి, మీ ఎదురుకుండా నేను ఓపెన్ చేస్తాను. ఈ బోర్డు ఎలా ఉందో చూద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా జబర్దస్త్గా వచ్చిందండి. మీకు గుర్తుంది, ప్యాడ్ చూస్తుంటే ఎగ్జామ్ ప్యాడ్ లా కనబడుతుంది నాకు. చిన్నప్పుడు మన ఎగ్జామ్ ప్యాడ్స్ పట్టుకెళ్ళి వాళ్ళం కదా పిల్లలకి, ఎగ్జామ్స్ కి, స్కూల్స్ కదని. అంటే స్టీల్ కాదనుకోండి, మనం పట్టుకెళ్ళేది ప్లాస్టిక్ పట్టుకెళ్ళే వాళ్ళు. మనం ఇలా కాయగూరలు కట్ చేసుకున్న వెంటనే చక్కగా కడిగేసి మనం ఇలా హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చండి. ఈ ఎడ్జ్లు కూడా ఇలా పాయింటెడ్ గా లేవండి, చక్కగా బెండ్ అయి ఉన్నాయి. మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఏమీ చేతికి ఏమి హాని జరగదు. ఇది షార్ప్ గా కూడా ఏమీ లేదండి, మనం నీట్ గా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. మొత్తం అంతా కార్నర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ పొడుగు వచ్చి 35x25 అండి, నాకు సరిపోతుంది. నాకు ఎందుకంటే పాత దాని మీద కొంచెం పెద్దదే వచ్చింది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి. మన ప్లాట్ఫామ్ కి గట్టు ఉంది కాబట్టి నేను ఈ మోడల్ తెప్పించుకున్నాను. కొత్త ఇళ్లలో ఇప్పుడు గట్టు పెట్టుకోవట్లేదు, దానికి కూడా చక్కగా దానికి లాగా ఫిక్స్ అయ్యి కూడా వస్తున్నాయి. మీకు ఆ పిక్ కూడా పెడతానండి. ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు, ఇది నేను తెప్పించుకున్నాను. బాగుందని నేను వాడదామని తీసుకున్నాను అనమాట. మీకు కావాలితే లింక్ ఇస్తాను. ఇది ఎంత ప్రైస్కి వచ్చిందో కూడా నేను ఆ లింక్ లో ఉంటుంది, చూడండి. ఎలా ఉందండి? బాగుందండి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రోడక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇప్పటి నుంచి నా వంట కటింగ్స్ అన్ని ఈ బోర్డేనండి. పాత బోర్డు పక్కకు పెట్టేశాను. ఇంకా ఇదండి, ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నేను ఈ కొత్త సంవత్సరం నేనేం పర్చేస్ చేశానో మీతో తప్పకుండా పంచుకుంటానండి. నేను ఇది మల్టీపర్పస్ బోర్డు అండి. ప్లాస్టిక్ తో పోల్చుకుంటే ఈ బోర్డు కొంచెం హెవీగా ఉందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వారు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.